హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ లేచి టిఫిన్ చేసి యాదగిరి గుట్ట పైన ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎవరైనా ముందే వెళ్ళి ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఉప్పల్లో దిగి వేరే బస్ అయితే ఎక్కాలంట. ఇక్కడ బస్ కోసం అలా వెయిట్ చేస్తూ బస్సు రాక ఆటో అయితే ఎక్కేసాం. ఆ తర్వాత బస్ ఎక్కి బస్సులో ఒక స్లీప్ వేసి కొండ కిందకైతే వచ్చేసాం. కొండపైకి వెళ్తాకి బస్సెస్ ఫ్రీ అని అంట, కానీ జనం చాలామంది అయితే నెట్టుకుని మరీ ఎక్కుతున్నారు. అస్సలు కాలేదు బస్సెస్లో. అలా కొంచెంసేపు బస్సులో జర్నీ చేసి నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసాం. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇవాళ సండే కావడంతో చాలామంది భక్తులు వచ్చారు. అందుకే మాకు చాలా లేట్ అయింది. ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకుని కొంచెం ప్రసాదం తిని మళ్ళీ స్వర్ణగిరి అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ అక్కడ కొండ కింద బస్సు ఎక్కి స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే స్వర్ణగిరి వెళ్ళడానికి ఒక బస్సు, ఒక ఆటో అయితే ఎక్కాల్సి వచ్చింది. స్వర్ణగిరికి వెళ్ళాక అక్కడ కూడా చాలామంది జనం అయితే ఉన్నారు. ఇప్పుడే గుడి ఎంట్రన్స్కి అయితే చేరుకున్నాం. అలా నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని దూరం వెళ్ళాక విజువల్ మామూలుగా లేదు. స్టార్టింగ్ ఆ పాదాలకు మొక్కుకొని వెనక ఉన్న మెట్లు ఎక్కుతూ లోపలికైతే వచ్చేసాం. లోపల ఫోన్ ఎలా లేవంట, కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. అలా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాం ప్రసాదం తిని. తర్వాత బయటకు వచ్చాక నీటిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే చూసేసాం. విజువల్స్ మామూలుగా లేవు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. అస్సలు ఓపిక లేదు. ఇవాళ కంటెంట్ ఇదే. మళ్ళీ రేపు కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.